సో అయితే ప్రేక్షకులు ఎలా రియాక్ట్ అవుతున్నారో ఒకసారి వాళ్ళ స్పందన కూడా చూద్దాము. ఈ సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. లవ్ స్టోరీలో కూడా డిఫరెంట్ స్టోరీ అనమాట. వాళ్ళు ప్రమోషన్లో ఎలా అయితే చెప్పారో కానీ చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో మీరైతే ఇప్పటిదాకా ఇలాంటి సినిమాలు చూడలేదన్న. అలాంటిది అంటే ఒక దెయ్యం బ్యాక్గ్రౌండ్లో లవ్ స్టోరీని తీసుకెళ్ళటం అనేది చాలా చాలా బాగుంది. అలాగే వైష్ణవి పెర్ఫార్మెన్స్ కానీ, హీరో గారి పెర్ఫార్మెన్స్, దిల్ రాజు గారు రిలేటివ్ చాలా అంటే చాలా బాగుంది. రౌడీ బాయ్స్లో కూడా చేశారు. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే హైలైట్ అన్న, చాలా అంటే చాలా బాగుంటుంది. మెయిన్గా దెయ్యంతో చేసి వచ్చిన సీన్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. లాస్ట్లో అసలు ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్ క్లైమాక్స్ అయితే చాలా చాలా ఎమోషనల్గా ఉంటుంది. లవర్స్ అందరికీ చాలా కనెక్ట్ అవుద్ది అనమాట. సో చాలా మంచి స్టోరీతో వచ్చారు. సో మంచి హిట్ అయితే వచ్చిందన్న. అన్న స్టోరీ పరంగా వస్తే ఫ్యామిలీ మొత్తం అందరు వచ్చి చూడగా సినిమా. ఎందుకంటే హారర్ ఫిలిం ఇష్టం ఉన్న వాళ్ళు హారర్ ఫిలిం ఎక్స్పెక్ట్ చేసి రావచ్చు. ఒక సెంటిమెంటల్గా ఉన్న వాళ్ళు సెంటిమెంటల్గా ఒక స్టోరీ పరంగా కనెక్ట్ అయ్యే వాళ్ళు కూడా రావచ్చు. మూవీ ఓవరాల్గా చూస్తే నాకు మాత్రం చాలా మంచిగా అనిపించింది అన్న. నేనైతే కొన్ని నెలల తర్వాత ఒక మంచి సినిమా చూసిన, ఒక డిఫరెంట్ స్టోరీ చూసిన. వైష్ణవ్ గారిది ఆ బేబీ సినిమాలో ఎలిమెంట్స్ కొన్ని గుర్తొస్తుంటాయి. కాకపోతే ఆ బేబీ సినిమా లాగా కాదు, అసలు సినిమా స్టోరీ ఎక్సలెంట్ ఉంది. లాస్ట్ 20 మినిట్స్లో ఒక 10 మినిట్స్ ఏమనుకున్నా ఆ సినిమా పోయింది అనుకున్నా. ఎందుకంటే అంత మంచిది తీసి లాస్ట్కి ఏంద్రాబాయ్ ఇట్లా అయిపోయింది అని చెప్పేసి అనుకున్నా. మళ్ళీ ఇంకో 10 మినిట్స్లో చూపెట్టిన సినిమా ఏందో. మూవీ చాలా అంటే చాలా బాగుంది. క్రేజీ ఫిలిము. ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్ అంటే సెకండ్ హాఫ్ ఒక రేంజ్. కిల్ మీ ఇఫ్ యూ డేర్ అని చెప్పేసి లాస్ట్కి ఇంకో పార్ట్ 2 కూడా ఉందని చెప్పేసి అన్నారు. పార్ట్ 2 గురించి ఈగర్లీ వెయిటింగ్ అన్న. ఇక హీరోయిన్ మన బేబీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్, శ్రీలీలాగా మించిపోద్ది యాక్టింగ్లో. అంటే గ్లామర్ రోల్లో అయితే మన కుమారి 21 ఎవరు అది హీరోయిన్ పేరు కూడా వస్తలేదన్న, నిజంగా మర్చిపోయింది. ట్విస్ట్లకే హెబ్బా పటేల్ మించిపోయింది హీరోయిన్. సూపర్ అంటే సూపర్. ఎర్రగా తీసిన ఆశీష్ యాక్టింగ్ అయితే సోలో పర్ఫార్మెన్స్ చేశాడు. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. వీళ్ళిద్దరు పేరు కూడా చాలా బాగుంది. డైరెక్టర్ అరుణ్ గారు ఎర్రగా తీసింది సార్. మీ స్క్రీన్ ప్లే, డైరెక్షన్ సూపర్ అంటే సూపర్. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే మాత్రం మామూలు లేవు. సినిమా మైండ్ బ్లోయింగ్ అంతే. ఒక మంచి సినిమా చూసిన, లవ్ మీ ఇఫ్ యూ డేర్ అని చెప్పి. నాకు సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే బేబీ సినిమా చూసిన తర్వాత బేబీ వైష్ణవి గారికి ఫ్యాన్ అవ్వని ఎవ్వరు ఉండరు. అలానే ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందే ఆమె యాక్టింగ్కి. నేను కూడా అట్లానే అయిపోయినా. కానీ ఈ సినిమా ఎందుకు చూసినా అంటే ఆమె పాట పాడిందన్న, రావాలిరా రావాలిరా అని చెప్పి పాట పాడింది. సో నేను కూడా నా కోసం అని చెప్పి నేను సినిమా వచ్చేసిన సినిమా చూడడానికి. నాకు సినిమా చూసేసరికి చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. ఆమె యాక్షన్ కానీ, ఆమె డైలాగ్ డెలివరీ కానీ, ఆమె ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా అంటే చాలా నిజంగా చాలా న్యాచురల్గా చాలా రియల్గా ఉంది, రియలిస్టిక్గా అనిపించింది. చాలా బాగుంది. ఇంకా హీరో ఆశీష్ అన్న క్యారెక్టర్ గురించి చెప్పాలంటే తన క్యారెక్టర్ అనేది వేరే లెవెల్ అన్న. అంటే ఒక నిజంగా మనలో మనం చూసినట్లు అనిపించింది. నిజంగా ట్రూ యాక్టర్ లాగా అయితే అనిపించింది. సెకండ్ ఫిలిం అయినా కానీ చాలా మంచిగా యాక్టింగ్ చేసి చాలా మంచి సినిమా పడిందని చెప్పుకోవచ్చు అన్న. నిజంగా ఈ సినిమా ముఖ్యంగా చూడాలంటే 2 రీజన్స్ అన్న. అంటే హీరో పక్కన పెట్టండి, హీరోయిన్ పక్కన పెట్టండి, స్టోరీ పక్కన పెట్టండి, ఇవన్నీ పక్కన పెట్టినా కానీ 2 రీజన్స్. ఎందుకంటే ఫస్ట్ మెయిన్ రీజన్ వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్న. కీరవాణి గారు కొట్టారు చూడండి, వేరే లెవెల్ కొట్టారన్న. నిజంగా ఆ భయంకరం సీన్స్ కానీ, హారర్ సీన్స్ వచ్చినప్పుడు కానీ నిజంగా ఏడుస్తూ భయపడుతూ ఉన్నాము. నేను లాస్ట్ ఒకటి చెప్తా అన్న, ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళకనో, లవర్నో, లవలైనో, బ్రేకప్ అయినా, ఆఖరికి ముసలోళ్ళు కూడా వెళ్ళి లవ్ మీ ఇఫ్ యూ డేర్ సినిమా చూడండి, మీ అందరికి నచ్చుతుంది. నెక్స్ట్ దిల్ రాజు గారు, మీరు గ్రేట్ సార్. అంటే మా యూత్కి, మా కుర్రాళ్ళకి ఎలాంటి సినిమా కావాలో చాలా రోజుల తర్వాత, చాలా ఎన్నో సినిమాలు 2-3 సినిమాల తర్వాత ఒక మంచి సినిమా ఇచ్చినట్లయితే మాకు అనిపిస్తుంది. సో మీరు అందరు సినిమా చూడండి, మీ అందరికి నచ్చుతుంది సినిమా.